ఉమా, నీకు తెలుసా మన ఎదురింట్లో ఉండే రవి గారు ఉన్నారు కదా, అవును. వాళ్ళ ఆవిడ హారం తీసుకుందంట, 10 తులాలు ఉందంట. అయినా మొన్ననే కదా వాళ్ళు ఇల్లు అమ్మేశారు. ఆ డబ్బులతో ఏదో ఒకటి కొనుక్కోక హారాలు అది ఇదని ప్రెస్టేజెస్ కోసం అనుకుంటా కదా. ఏమోని. ఏ సంగీత, నీకు తెలుసనే మా పక్కన లేదు, అదే సుధా, అదంట వాళ్ళ ఆయనతో గొడవ పెట్టుకొని మొన్ననే జాబ్ లో జాయిన్ అయిందంటనే. అయినా ఈ వయసులో అంత అవసరం ఆమెకి కదానే. అవును. అవునే సంగీత, మా పని మనిషి చెప్పింది ఆ పక్కింటి ఆంటీ ఎదిరింటి ఆంటీ ఇద్దరు కలిసి ఆ గోడ మీదే కూర్చుంటారంట. ఏం చెప్పుకుంటారో ఏమో. అవునే, ఇప్పుడు అందరూ అట్లానే ఉన్నారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడమే. అదేం అలవాటో ఏమో. మీరు పక్కింటి రావు గారి వైఫ్ కదా? అవునండి. మన ఏరియాలో జరిగిన ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ మీకే వచ్చినట్టుంది. అవునవును. అప్పుడప్పుడు మీ సారు స్టేటస్ లో కూడా చూస్తుంటాం, మీ ముగ్గులు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. చూడండి, ఇలా ఖాళీగా కూర్చొని వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు మాట్లాడుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంది? ముందు మీలో ఉన్న టాలెంట్ ని డెవలప్ చేసుకోండి. మీరు మా ఎదురింట్లో ఉంటారు కదా? అవునండి. మీరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారని మా పద్దు చెప్తూ ఉంటుంది. అవునండి, మీ పిల్లలు కూడా నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నారు. నేను లాస్ట్ టైం వాళ్ళ స్కూల్లో టీచ్ చేశాను. మరి ఇప్పుడు ఎందుకు బంద్ చేశారండి? కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి బ్రేక్ తీసుకున్నానండి. ఈ మధ్య గ్రూప్ ఎగ్జామ్స్ పడ్డాయి, మంచిగా ప్రిపేర్ అయ్యి దానికి జాబ్ కొట్టండి. చూడు పద్దు, ఇలా ఖాళీగా కూర్చొని వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు మాట్లాడుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు, టైం వేస్ట్ తప్ప. పెళ్లికి ముందు 2-3 స్టేట్ ప్రైజులు కూడా వచ్చినట్టు. మన పెళ్లి తర్వాత మా అమ్మ నాన్నకి ఇష్టం లేదని నువ్వు డాన్స్ బ్యాన్ చేశావు. నీలో ఉన్న కళ అలా ఆగిపోకూడదు. మన పిల్లలకి నేర్పించు. రేపటి నుంచే నేర్పిస్తానండి. రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే. సారీ అండి, ఎన్ని రోజులు టైం వేస్ట్ చేసుకున్నాను. నాలో ఉన్న టాలెంట్ మర్చిపోయాను. ఈ రోజు నుండే మన పిల్లలకి నేర్పిస్తాను. ఓకే. చదువుకున్న ఆడది ఇంట్లో ఉంటే ఆ ఇల్లే క్రమశిక్షణలో ఉంటుంది. అందుకే అన్నారు, ఆడదాని చదువు అవనికి వెలుగు అని. దయచేసి ఇలాంటి ఆడవాళ్ళు మారండి. స్త్రీ శక్తిని గుర్తించి మీ విలువను పెంచుకోండి.